5వ తారీఖు 6-7వ తారీఖు వచ్చిన తర్వాత మా శివ గారు ఎప్పుడో చెప్పారు 39,000 బస్తాలు షిఫ్ట్ చేయడం జరిగిందని. కాబట్టి చాలా కష్టమైన పని. మేము ఒకటే రైస్ సోదరులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరేం పడకండి, కానీ వర్షాలు తొందరగా వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు ట్రాక్టర్లు పెట్టండి, మీకు ఛార్జీ కిరాయి ఇస్తాము. టన్నుకు గవర్నమెంట్ ఏ నామ్స్ అయితే మాకు ఇస్తూ ఉన్నదో ఆ నామ్స్ ప్రకారంగా ట్రాన్స్పోర్టర్కి ఇచ్చే రేటు మీకే ఇస్తాము, మీ సెంటర్కే తోలుతాము. తోలితే అక్కడ మీరు 6 టన్నుల 7 టన్నుల 5 టన్నుల పెడితే మీకు 6 టన్నులు ఇస్తే ఇంకో 1,500 అయినా పెట్టి తీసుకుపోండి. ఇవాళ నేను మిల్లర్లతో కూడా మాట్లాడినాం, కలెక్టర్ గారితో మాట్లాడినాం, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడినాం. తొర్రూరులో ఉన్నటువంటి వెంకటలక్ష్మి మిల్లు, చిన్నమంగూరులో శ్రావణ మిల్లు, లక్ష్మీవాసవి, ఈ 2 మిల్లకు కూడా ఈరోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదో చిన్న సమస్య ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడి ఇచ్చేస్తామని చెప్పాను, ఇచ్చేసాము. ఈ 2 మిల్లుల్లో నాకు తెలిసి 5 లక్షల బస్తాలు, 4 లక్షల నుంచి 5 లక్షల బస్తాలు పోతాయి. ఈ 2 కనుక వస్తే రైస్ సోదరులు ట్రాక్టర్లు పెట్టి కనుక డంప్ చేసుకోగలిగితే ఎక్కడ కూడా నష్టపోరు. మీరు ఒకవేళ పోతే ట్రాక్టర్ కిరాయి 1,000-2,000 మీ మీద పడుతుండొచ్చు, కానీ పంట మొత్తం నష్టపోరు. వర్షం పడితే మళ్ళీ మీ కూళ్ళు వాడబోయడం కష్టం, ఇదంతా రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వం మంచి దృక్పథంతో చేస్తూ ఉన్నాను. కాకపోతే పంట విపరీతమైన పంట వచ్చింది. మీకు లాస్ట్ ఇయర్ కంపేర్ చేసిన దానికంటే ఎక్కువ పంట ఉన్నది. ఆ పంట ఉండడం, ట్రాన్స్పోర్ట్ కూడా గతంలో కంటే లారీలు తగ్గినాయి, లారీలు ఎక్కడ దొరకట్లేదు. జాగ్రత్త పడి తెచ్చినా ఇబ్బంది పడతా ఉన్నాం. అయినా ఇప్పటికి కూడా నేను ఇప్పటి ట్రాన్స్పోర్ట్ చెప్పడం జరిగింది, ఇంకా కూడా లారీని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను ఇప్పుడే మాట్లాడిన వరంగల్ ట్రాన్స్పోర్ట్ తోటి ఒకవేళ దొరికితే కూడా లారీలు తెస్తాం. కానీ ఒక సెంటర్ లారీ వచ్చి ఒక సెంటర్ రాలేదని రైతు సోదరులు ఆలోచించదు. అట్లా ఆలోచించినట్టయితే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడద్దనేది ప్రభుత్వ ఉద్దేశం. మేము కూడా ఛార్జ్ తీసుకున్నాం, గత 6 సంవత్సరాలు నడిపించినాం కాబట్టి ఇప్పుడు నడిపించాలనే పట్టుదలతో సీరియస్గా తీసుకున్నాం. మేము అన్ని సెంటర్లు తిరుగుతాం, మా సీఓ గారు ఉంటారు, మేము ఉంటాం, మా స్టాఫ్ ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకుండా చూస్తాం. మీరు ట్రాక్టర్లు పెట్టండి. ట్రాన్స్పోర్ట్ లారీల కోసం చూస్తే మనకు వర్షాకాలం వస్తుంది, వర్షాలతో రైతులు ఆగమవుతారు. మీరు ట్రాక్టర్లు పెట్టండి, గవర్నమెంట్ ఇచ్చే రెంట్ ఇస్తాం, మిగతా రెండు మీరు వేట్ చేసుకుని పెట్టండి. దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం రైతు సోదరులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి. గ్రామాల్లో ఉన్న సర్పంచ్, అన్ని గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు, ఈ 2 మండలాల్లో ఉన్న సర్పంచ్లను కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు దయచేసి రైతులను మోటివేట్ చేయండి. గ్రామంలో రైతుకు అన్యాయం కాకుండా నష్టం చేయకుండా చూడండి. అన్ని రాజకీయ పార్టీలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, రాజకీయం చేయండి, కానీ రైతు దగ్గరకు వస్తే సపోర్ట్ చేయండి. మీరు ధర్నా చేయండి, అడగండి, అది హక్కు, మన ప్రాథమిక హక్కు. మనం కావాల్సింది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి మనం అడగాల్సిన హక్కు మన మీద ఉన్నది, నేను కాదంటలేదు. కానీ మళ్ళీ రైతు దగ్గరికి పోయినప్పుడు, కలం దగ్గరికి పోయినప్పుడు ట్రాక్టర్లు పెట్టేయండి, సపోర్ట్ చేయండి, తీసుకొచ్చి మిల్లుకు వచ్చి ఏర్పాటు చేయండి. మేము ఒకటే సర్పంచ్లకు అన్ని రాజకీయ పార్టీలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇంకా 20 రోజులు పోతే రైతుల పరిస్థితి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. డబ్బున రోయిన్ కార్డు వచ్చినాక వర్షాకాలానికి వస్తే మాత్రం రైతులు ఇబ్బంది పడతారు. ప్రతి కళ్ళంలో 10,000-20,000 బస్తాలని